హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమాస్ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో అయితే కొంచెం డిఫరెంట్గా ఉండే కుర్చీ అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, డిజైన్ ఇలా ఉంటుంది. చాలా బాగుంది డిజైన్. శారీ కలర్ అయితే మనకి మస్టర్డ్ కలరు, బార్డర్లో కొంచెం చిన్నగా డార్క్ కలర్ వచ్చిందనమాట. అందుకని 2 కలర్స్ కూడా తీసుకున్నాను. ఇంకా థ్రెడ్ అయితే ఆల్రెడీ చుట్టేసి పెట్టుకున్నాను ఫ్రెండ్. నేను మీకు తెలిసిందే కదా, 80 లైన్స్ తీసుకున్నాను. 80 లైన్స్ తీసుకుంటే టోటల్గా 4 టైమ్స్ మనం చుట్టుకునేసరికి 320 లైన్స్ వస్తుందన్నమాట. కొంచెం కుచ్చు అనేది మందంగా వస్తుంది, బాగుంటుందని. నేను ఇంకా ఈ డిజైన్ కావాల్సిన మెటీరియల్స్ అయితే ఇంకా సిల్క్ థ్రెడ్, జరీ థ్రెడ్ ఒకటి, ఇది ఫ్యాబ్రిక్ గ్లో అయితే ఖచ్చితంగా కావాలండి. ఇంకా సిజరు, ఒక చిన్న బీడ్ అయితే కావాలి. 4 mm బీడ్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను. చూడండి, మరీ పెద్ద సైజ్ బీడ్ తీసుకుంటే కూడా మీకు కుచ్చు తగ్గట్టుగా సరిపోదన్నమాట. ఈ బీడ్ కరెక్ట్గా ఉందని ఈ సైజ్ తీసుకున్నాం. ఇంకా ఎలా వేసుకోవాలనేది ఒకసారి చూసేద్దాం రండి ఫ్రెండ్. చూడండి, మీకు తెలిసిందే బేబీ కుచ్చు ఎలా వేసుకుంటామో సేమ్ అలానే ఉంటుంది. లెంత్ అయితే కొంచెం పొడుగ్గా వేసుకోవాలండి. ఒక ఇంచ్ వరకు లెంత్ తీసుకోవాలి. మీరు మెజర్ తీసుకొని కూడా వేసుకుంటే మీకు ఇంకా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. నేనైతే అలానే వేసుకుంటున్నాను. 1 ఇంచ్ వరకు తీసుకుంటాను లెంత్. ఇంకా నార్మల్గా మీరు జరీ దారం తీసుకొని 3-4 లైన్స్ అలా చుట్టేసుకొనేసి నాట్ అనేది వేసుకోవాలండి. సరేనా? నాటేసుకున్న తర్వాత ఈ జరీ దారం కొంచెం సైడ్కి అలా పెట్టేసుకొని, ఈ థ్రెడ్ ఉంటుంది కదా, కొంచెం అలా పైకి పట్టుకొనేసి ఫ్యాబ్రిక్ గ్లో అనేది మధ్యలో అప్లై చేసేసుకొని, చూడండి అలా అప్లై చేసుకొనేసి తర్వాత ఆ బీడ్ ఉంది కదా, ఆ బీడ్ అయితే అక్కడ కొంచెం పెట్టేసామనుకోండి, నీట్గా మనకు అతుక్కుంటుంది, అటు ఇటు జరగకుండా ఉంటుంది. మన కుచ్చు వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అన్నమాట. అందుకని నేను ఫ్యాబ్రిక్ గ్లో యూస్ చేస్తున్నాను. చూడండి, మనకి ఇప్పుడు అది అక్కడ ఇక్కడ జరగకుండా ఉంటుంది కదా, కాబట్టి ఈజీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్. తర్వాత కూడా ఇంకా సేమ్ అలానే 3-4 టైమ్స్ చుట్టేసుకొని నాటేసుకోవాలండి. మీరు కటింగ్ చేసేటప్పుడైతే మెజర్ చూసుకొని లెంత్ ఒకే లెంత్ అన్నీ సమానంగా ఉండేటట్లు కటింగ్ చేసుకుంటే మంచి లుక్ అనేది వస్తుంది. ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా కటింగ్ చేసుకున్నారనుకోండి, అప్పుడు బాగుండదు, లుక్ బాగుండదు అనమాట. మీరు బేసిక్గా వేసేటట్టుంటే 1 ఇంచు మీరు మెజర్ తీసుకొని కటింగ్ చేసుకోండి, బాగుంటుంది కదా, మీకు కూడా ఈజీగా ఉంటుంది. ఎవరైనా బిగినర్స్ ట్రై చేస్తూ ఉంటారు కదా, మామూలుగా బేబీ కుచ్చే కాకుండా ఇలాంటి డిజైన్ కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటే కస్టమర్స్కి నచ్చుతూ ఉంటుంది కదా, అందుకని మీతో షేర్ చేస్తున్నాను ఈ డిజైను. చూడండి ఫ్రెండ్స్, ఇలానే ఇంకొక కుచ్చు కూడా మీకు నిదానంగా వేసి చూపిద్దామని ఇంకొకటి కూడా వేస్తున్నాను. మీకు అర్థమయ్యే ఉంటుంది ఇప్పటికీ. చూడండి, సేమ్ ఇంకా అలానే ఇది కూడా, కాకపోతే మీకు ఇంకొద్దిగా నీట్గా అర్థమవుతుందని 2 కుచ్చులు అయితే వేసి చూపిస్తున్నా. చూడండి, ఇలా కొంచెం ఇలా పైకి పట్టుకొనేసి గ్లో అనేది అప్లై చేసేసుకొని చూడండి ఫ్రెండ్స్, ఇలా బీడ్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకొని సేమ్ కొంచెం స్లోగా అది అతుక్కునే వరకు కొంచెం స్లోగా సర్దుకొని పెట్టుకొనేసి మనం సేమ్ ఇంకా 3-4 టైమ్స్ జరీ దారంతో చుట్టేసుకొని నాటేసుకోవాలండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. మీకు ఈ డిజైన్ అనేది నచ్చుతుందని అనుకుంటున్నాను నేనైతే. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. తప్పకుండా మీరు డిజైన్ ఎలా ఉందనేది మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఎలా ఉందని చెప్తే మాకు కూడా కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాం కదా. చూడండి, ఇలా ఉంటుంది ఫైనల్గా.
శారీ ఫుల్ వేసేసరికి ఇలా ఉంటుంది. చాలా మంచి లుక్ వచ్చిందండి డిజైన్ అయితే. కలర్ వైజ్ కలరు మంచి కలర్ హైలైట్ కలర్స్ ఉంటే మనకు శారీ బాగుంటుంది డిజైన్ అనేది. చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంది. మీకు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, బాయ్ అండి.